హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చెప్పే టాపిక్ వచ్చి HTMLలో టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నామంటే మన దాంట్లో కొన్ని ట్యాగ్స్ అనేవి ఉంటాయి. మనకి ఆ ట్యాగ్స్ కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే. దానిలోకి వచ్చి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఇచ్చి మనకి TR, TD అండ్ TH ఈ ట్యాగ్స్ను కంపల్సరీగా తెలియాలి మనకి. దాంతోపాటు ఇంకా మెయిన్ ట్యాగ్ వచ్చి మనకి టేబుల్ అనే ట్యాగ్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిందే. మనం ఫామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫామ్ ట్యాగ్ ఎంత కంపల్సరీగా యూజ్ చేస్తున్నామో అలాగే టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాల్సిందే. అది మాత్రం మర్చిపోద్ది అప్పుడు కూడా. దీనిలోకి వచ్చి TR అంటే అర్థం ఏంటంటే టేబుల్ రో అని అర్థం. అంటే ఒక రో క్రియేట్ చేయాలి అంటే ఒక డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఒక రో కావాలి కదా. అలా రో ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు TR అని చెప్పాలి. అదే TD అంటే అర్థం ఏంటంటే టేబుల్ డేటా అని అర్థం అది. అదే TH అంటే అర్థం ఏంటంటే టేబుల్ హెడ్డింగ్ అని. ఈ మూడు ట్యాగ్స్ కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే. దీనిలో మనం ఒకసారి ఒక టేబుల్ క్రియేట్ చేసి చూద్దాం. మనం ఫస్ట్లో ఏం చెప్పాను నేను, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా టేబుల్ ట్యాగ్ అనేది కంపల్సరీగా కావాలని చెప్పాను కదా. టేబుల్ అని చెప్పి ఒక ట్యాగ్ అనేది తీసుకున్నాను. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉంది. దీని మిడిల్లో ఒక రో క్రియేట్ చేయాలి. ఒక రో క్రియేట్ చేయాలంటే TR అని చెప్పి ఒక రో అయితే క్రియేట్ చేసుకున్నాను. దీని లోపల ఒక హెడ్డింగ్ పెట్టాలనుకున్నాం అనుకో. మనం ఒక హెడ్డింగ్స్ పెట్టాలంటే ప్రతి హెడ్డింగ్కి కూడా TH అనే చెప్పాలి కంపల్సరీగా. ప్రతి హెడ్డింగ్కి కూడా TH అని చెప్పాలి. ఎందుకంటే TH అంటే టేబుల్ హెడ్డింగ్ కాబట్టి. టేబుల్ కొన్ని హెడ్డింగ్స్ పెట్టాలంటే మనం యూజ్ చేయాల్సింది TH అనేది యూజ్ చేయాలి. టేబుల్లో ఒక డేటా రాద్దాం అనుకుంటే మనం యూజ్ చేయాల్సింది TD అనేది యూజ్ చేయాలి. మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. దానిపై ఒక రో క్రియేట్ చేశాను. రోలో హెడ్డింగ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు హెడ్డింగ్స్ అనేవి ఎలా వస్తాయనే చూద్దాం. అవుట్పుట్ అనేది చూసే కదా, హెడ్డింగ్స్ అనేవి వచ్చాయి. కానీ మనకి ఎలా వచ్చింది, మామూలుగా టెక్స్ట్ కింద వచ్చింది తప్ప మనకి టేబుల్ కింద రాలేదు. టేబుల్ కింద చూపించాలంటే మనం బార్డర్ ఒక ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఏంటంటే బార్డర్ ఈక్వల్స్ టు 2 అని చెప్పాలి. అంటే మనం ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఇస్తామో ఆ బార్డర్ అనేది అంత లాగా వస్తుంది. 2 అని ఇచ్చాను. ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. చూసిగా బార్డర్ అనేది క్రియేట్ అయింది. అక్కడ మీకు ఇలా ఒక బార్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం డేటా ఇన్సర్ట్ చేయాలి. మనం టేబుల్ హెడ్డింగ్స్ పెట్టాం, డేటా రాయాలి కదా. డేటా అంటే ఎలా ఉంటుంది, ఒక పర్సన్ కదా, ఒక పర్సన్ రావాలి. డేటా 1 by 1 కిందకి రావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి డేటాకు ఒక్కొక్క రో క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక రో క్రియేట్ చేశాను. దాని లోపల హెడ్డింగ్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ సీనియర్ నెంబర్ దగ్గర మనం 1 రావాలని చెప్పాను. దాంతో హెడ్డింగ్ ఏముంది, నేమ్ అనేది ఉంది. అంటే TD అని చెప్పి నేమ్ దగ్గర నేమ్ అనేది రాస్తున్నాను. దాంతో TD అని చెప్పి దగ్గర హలో gmail.com అని చెప్పాను. మళ్ళీ లాస్ట్ హెడ్డింగ్ ఏంటి, ఫోన్ నెంబర్ కదా. డేటా కాబట్టి డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇలా 4 హెడ్డింగ్స్కి 4 డేటాలు రాసుకున్నాను ఇక్కడ. అప్పుడు మనం ఒక రో క్రియేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ రోలో మనకి డేటా అనేది చూపించింది ఇక్కడ. దాంతో ఇంకో పర్సన్ డేటా ఎంటర్ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ నేను పర్సన్ డేటా కాబట్టి ఇంకో రో క్రియేట్ చేయాలి కదా. ఇంకో రో అనేది క్రియేట్ చేస్తున్నాను. రో క్రియేట్ చేసి ఇప్పుడు నాకు ఆ పర్సన్ నేమ్ తెలీదు. నాకు నేమ్ తెలీదు. కానీ నాకు నా సీనియర్ నెంబర్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ తెలుసు. నేమ్ మాత్రమే తెలీదు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే నేమ్ అనేది ఏ కాలంలో ఉందో ఆ కాలం మాత్రమే మనం వదిలేసి మనకి ఏ కాలంలో డేటా తెలుసు ఆ కాలమ్స్ మాత్రమే మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ కాలం ఏముంది, సీనియర్ నెంబర్ ఉంది, అది తెలుసు కాబట్టి TD అని చెప్పి 2 అని ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, మనకి నేమ్ తెలియదు కదా. అలాంటి టైంలో TD అని పెట్టి వదిలేయడం అది. నెక్స్ట్ ఏముంది, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఉంది కాబట్టి ఈమెయిల్ తెలుసు కాబట్టి ఒక TD అంటే ఒక డేటా TD క్రియేట్ చేసి ఈమెయిల్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. ఈమెయిల్ ఇచ్చాను.
దాంతో ఫోన్ నెంబర్ కాబట్టి అది కూడా ఒక టీడీ అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఇలా ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాను. ఇది ఒక రో క్రియేట్ చేశాను అంటే ఈ రోలోకి రాదు, రో క్రియేట్ చేశాను కాబట్టి కింద వస్తుంది, ఇంకో రో క్రియేట్ చేస్తుంది. చూసారు కదా, ఇంకో రో క్రియేట్ చేసి ఆ రోలో డేటా వచ్చింది. అలా ఇంకో పర్సన్ డేటా కూడా ఎంటర్ చేస్తాను. మళ్ళీ ఈ రో నుంచి బయటకు వచ్చి ఒక రో క్రియేట్ చేసి ఈ రోలోకి వచ్చి మనకి ఏమేమి లేదు తెలీదు, సీనియర్ నెంబరు నేము తెలీదు, ఓన్లీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రమే తెలుసు. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే సీనియర్ నెంబర్ తెలియదు కాబట్టి ఆ డేటా టీడీ అలా వదిలేసి, నేము తెలియదు కాబట్టి ఆ టీడీ అలాగే వదిలేసి, దాంతో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రమే తెలుసు కాబట్టి అవి రెండు మాత్రమే ఎంటర్ చేస్తాం. మళ్ళీ టీడీ క్రియేట్ చేసి మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. అలా మనకి హెడ్డింగ్స్ నాకు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తెలుసు కాబట్టి అవి రెండు రాశాను. సీనియర్ నెంబరు నేము తెలియదు కాబట్టి రెండు విడిగా వదిలేసాను. ఫస్ట్ రెండు ఎంటీగా ఉన్నాయి, నెక్స్ట్ రెండు డేటాస్ తెలుసు కాబట్టి అవి మాత్రమే రాశాను. ఇది ఒక టేబుల్ క్రియేట్ చేయడం అంటే. దీంతో పాటు ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఇప్పుడు హెడ్డింగ్ స్టార్టింగ్లో రాశాను కాబట్టి నాకు హెడ్డింగ్ స్టార్టింగ్లోకి వచ్చింది అక్కడ. అదే నేను హెడ్డింగ్ వచ్చి నేను ఎండింగ్లో రాశాను అనుకో, నేను అంటే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల డేటా రాసాను, లాస్ట్లో హెడ్డింగ్ పెట్టాను. లాస్ట్లో హెడ్డింగ్ పెడితే ఏమవుతుంది, ఆ హెడ్డింగ్ కూడా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. నాకు అలా వెళ్ళకూడదు. నా టేబుల్లో నేను హెడ్డింగ్ ఎక్కడ రాసుకున్నా సరే నాకు టాప్లోనే చూపించాలి హెడ్డింగ్ అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చి టీ హెడ్. అంటే టీ హెడ్ అనే ట్యాగ్ లోపల ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ మనం ఎక్కడ రాసినా సరే అది టాప్లోనే చూపిస్తుంది. చూడండి, టీ హెడ్ అని చెప్పాను ఇక్కడ. టీ హెడ్ అంటే టీ హెడ్ లోపల ఏదైతే డేటా ఉందో ఆ డేటా టేబుల్ ఎక్కడైనా రాసుకో, కానీ ఆ హెడ్డింగ్ అనేది మీకు స్టార్టింగ్లోనే చూపిస్తుంది. చూసారు కదా, నేను లాస్ట్లో రాసాను. ఏమైంది చూడండి, ఇక్కడ నేను హెడ్డింగ్స్ అనేది లాస్ట్లో రాసుకున్నాను. ఫస్ట్ డేటా ఉంది, దాని తర్వాత హెడ్డింగ్స్ పెట్టినా సరే మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది, స్టార్టింగ్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం టీ హెడ్ అనేది యూజ్ చేసాం కాబట్టి. ఇది టీ హెడ్ అంటే. నెక్స్ట్ వచ్చి టీ ఫూట్. అంటే టీ ఫూట్ అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు వచ్చి నేను ఒక హెడ్డింగ్ అనేది పెడతాను, ఒక రో క్రియేట్ చేశాను, దాని లోపల టీడీ అని చెప్పాను, ఫినిష్ అని చెప్పి రాశాను. ఇక్కడ ఇలా హెడ్డింగ్స్ రాసుకున్నాను. దాని లోపల ఇదే లాస్ట్ డేటా, దీని తర్వాత ఇంకేం ఉండకూడదు. అది రాసుకున్నాను. నేను రిఫ్రెష్ చేస్తే ఏమైంది, ఫినిష్ అనేది లోపలికి ఫస్ట్లో వచ్చేసింది. కానీ మనకి ఎలా రావాలి, ఆ డేటా లాస్ట్లో ఉండాలి. నేను టేబుల్లో ఎక్కడ రాసినా సరే ఆ ఫినిష్ అనే డేటా, ఈ డేటా మొత్తం అంతా లాస్ట్లోనే ఉండాలి. అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫినిష్ అనే డేటాని వచ్చి టీ ఫూట్లో పెట్టాలి. మనం టీ ఫూట్లో లోపల ఉన్న కంటెంట్ మొత్తం అంతా కూడా టేబుల్ లాస్ట్లోకి వస్తుంది తప్ప మధ్యలో ఎక్కడ కూడా డిస్ప్లే చేయదు. టీ ఫుడ్ లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి టేబుల్ లాస్ట్లోనే చూపిస్తుంది. మీ టేబుల్లో ఎక్కడ రాసుకున్నా మీకు లాస్ట్లోనే వస్తుంది. చూసాక లాస్ట్లో వచ్చింది, మనం ఫస్ట్లో రాసిన లాస్ట్లోనే చూపించింది. అక్కడ హెడ్డింగ్స్ లాస్ట్లో రాసిన ఫస్ట్లోనే చూపించింది. ఇది టీ హెడ్ టీ ఫుడ్ అంటే. ఇప్పుడు నాకు అలా కాదు, నాకు ఇప్పుడు ఎలా ఉండాలంటే సీనియర్ నెంబరు నేమ్ ఉన్నాయి కదా, ఈ రెండు విడ్త్ ఎంతైతే ఉందో రెండు బాక్సెస్ కలిపి విడ్త్ ఎంతైతే ఉంటుందో అంత విడ్త్ అనేది నాకు ఈ బాక్స్ కావాలి, ఈ 1 అనే బాక్స్ కావాలి అనుకుంటే అప్పుడు మనం రో స్పాన్, సెల్ స్పాన్ అనే 2 ట్యాగ్స్ అనేవి ఉంటాయి, అవి యూజ్ చేయాలి. ఇప్పుడు మనం 1 అనేది
సీరియల్ నెంబర్ నేము ఈ రెండు బాక్సెస్ కలిపి ఎంత అయితే విడ్త్ ఉందో అంత విడ్త్తో నాకు ఈ బాక్స్ కావాలి అని మీరు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కాల్ స్పాన్ అనేది యూజ్ చేయాలి. 1 అనే దానిలోకి నేను వెళ్ళి కాల్ స్పాన్ అని చెప్పి 2 అని చెప్తాను. అంటే 2 బాక్సెస్ కలిపి విడ్త్ ఎంతైతే ఉందో అంత విడ్త్ అనేది ఈ బాక్స్ ఉండాలి అని చెప్తున్నాను. చూసారు కదా, ఈ రెండు బాక్సెస్ కలిపి ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్తో మనం చూపించింది ఒక బాక్స్. చూసారు కదా, ఇది కాల్ స్పాన్ అంటే. అలాగే రో స్పాన్ అంటే ఇప్పుడు అలో ఉంది కదా, ఈ అలో అనేది ఇప్పుడు @gmail.com కింద ఫోన్ నెంబరు ఈ రెండు కలిపి ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్తో నాకు ఈ అలో అనేది కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే రో స్పాన్ అనేది యూజ్ చేయాలి. అలో దగ్గర నేను రో స్పాన్ అని చెప్పి 2 అని చెప్తాను. 2 అని చెప్పడం వల్ల రోస్ ఏమున్నాయి, ఇది రోసే కదా మనకి, ఇదో ఇదంతా కలిపి ఒక రో, ఇదంతా కలిపి ఒక రో. అలాగా మనకి ఈ 2 రోస్ కలిపి ఎంతైతే ఉందో అంత రో అనేది కావాలని చెప్పాను ఈ కంటెంట్. ఇప్పుడు చూడండి ఏమైంది, ఈ 2 రోస్ని కలిపి ఎంతైతే ఉందో అంత బాక్స్ అనేది క్రియేట్ అయింది అక్కడ, ఒక బాక్స్ అనేది. చూసారు కదా, ఇది రో స్పాన్ కాల్ స్పాన్ అంటే. నెక్స్ట్ మనం వచ్చి ఇప్పుడు రో స్పాన్ కాల్ స్పాన్ చూసాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రో స్పాన్ కాల్ స్పాన్ అనేది రిమూవ్ చేస్తాను. నేను రో స్పాన్ కాల్ స్పాన్ రెండు రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఒక బాక్స్ ఉంది కదా, మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక బాక్స్ లోపల చుట్టుపక్కల నేమ్కి చుట్టుపక్కల అంతా కూడా స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే మనం ప్యాడింగ్ అనేది చెప్పాలి. అంటే మనం ఒక బాక్స్ క్రియేట్ చేసామనుకో, ఆ బాక్స్ లోపల స్పేస్ ఎక్కువగా రావాలి అనుకుంటే సెల్ ప్యాడింగ్ అనేది యూజ్ చేయాలి. అదేంటో చూద్దాం. ఇప్పుడు టేబుల్ ట్యాగ్ లోపల బార్డర్ తర్వాత సెల్ ప్యాడింగ్ అని చెప్తున్నాను. మీరు మొత్తం అంతా టైప్ చేయాలి. ఈ క్వశ్చన్ చెప్పి నేను ఒక 10 అని ఇచ్చాను. ఇక్కడ సెల్ ప్యాడింగ్ అని చెప్పి 10 ఇచ్చానంటే నేను ప్యాడింగ్ అంటే ఏం చెప్పాను, ఒక బాక్స్ లోపల చుట్టుపక్కల అంతా స్పేస్ ఎక్కువ రావాలనుకుంటే సెల్ ప్యాడింగ్ అని చెప్పాను కదా. చూడు, ఒక బాక్స్ చుట్టుపక్కల లోపల అంతా కూడా స్పేస్ అనేది అప్లై అయింది. చూసారు కదా, సెల్ ప్యాడింగ్ అంటే. దాంతోపాటు సెల్ స్పేసింగ్ అనేది కూడా ఉంటుంది. సెల్ స్పేసింగ్ అంటే అర్థం ఏంటంటే బాక్స్కి బయట, మీరు ఇక్కడ చూస్తే బయట స్పేస్ అనేది తక్కువ ఉంది కదా, అంటే బాక్స్కి బయట స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు మీరు సెల్ స్పేసింగ్ అనేది యూజ్ చేయాలి. సెల్ స్పేసింగ్ అని చెప్పానంటే బాక్స్కి బయట స్పేస్ ఎక్కువ అప్లై చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీరు బాక్స్కి బయట స్పేస్ ఎక్కువ అప్లై అయింది. ఇలా బాక్స్కి బయట స్పేస్ ఎక్కువ అప్లై అవ్వాలంటే సెల్ స్పేసింగ్. అలాగే బాక్స్ లోపల స్పేస్ ఎక్కువ అప్లై అవ్వాలనుకుంటే సెల్ ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది టేబుల్ అంటే. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్స్ ఇవి మనకి. ఓకే, థ్యాంక్ యూ. మీకు నా క్లాస్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.